అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్, శృతి హాసన్, జగత్ బాబు, పృథ్వీరాజు, శ్రీయారెడ్డి నటించిన సలార్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. దీనికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ అప్పటి నుండి ఆ ఇమేజ్ ని క్యారీ చేయడం కోసం చేసుకుంటూ వస్తున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా దెబ్బపడ్డాయి. ముఖ్యంగా ఆదిపురుషు ప్రభాస్ ఇమేజ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే ప్రభాస్ మొదలుకొని ఆయన అభిమానుల వరకు అందరికీ సలార్ మీద మాత్రం విపరీతమైన నమ్మకం. ముఖ్యంగా కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కట్అవుట్ ను మునుపటి 3 సినిమాల దర్శకులు సరిగా వినియోగించుకోలేదన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో, ప్రభాస్ ఎలా అయితే తెరకు నిండుగా కనిపిస్తాడో సరిగ్గా అదే బీభత్సమైన తీరులో ప్రజెంట్ చేసిన సినిమా సలార్. గుద్దుకొకడు చచ్చుడు అనమాట. ప్రభాస్ లాంటి మహాకాయుడికి మాత్రమే సెట్ అయ్యే ఎలివేషన్, దాన్ని ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ ను అండ్ మేనరిజమ్స్ తో అద్భుతంగా ఎలివేట్ చేశాడు. 6 అడుగుల ప్రభాస్ ఆకాశమంత ఎత్తులో అజానుబాహుడిలా కనిపిస్తూ శత్రువుల గుండెలో దడలు పుట్టిస్తుంటే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒక నటుడిగా ప్రభాస్ స్థాయిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయినా అతడి పర్సనాలిటీని, ఈ బాడీ లాంగ్వేజ్ ను అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్న సినిమా ఇదనమాట. అసలు ఈ సినిమా కథ ఏంటో ముందు తెలుసుకుందాం. కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అన్ని కూడా తెలుసుకుందాం. తన తల్లి అస్థికలను గంగలో కలపడం కోసం అమెరికా నుంచి కాశీకి వచ్చిన ఆద్య అంటే శృతి హాసన్ హీరోయిన్ అన్నమాట. రాధారామ మన్నర్ అంటే శ్రీయారెడ్డి అండ్ గ్యాంగ్ టార్గెట్ చేసి చంపాలనుకుంటారు. ఆమెను కాపాడడం కోసం జిలాల్ అంటే మైమ్ గోపి తమిళ ఆర్టిస్టు ఆమెను అస్సాం బోర్డర్లోని టిమ్సా అనే గ్రామంలో హెవీ వెహికల్స్ మెకానిక్ గా ఒక సాధారణ జీవితాన్ని సాగిస్తున్న దేవరథ అంటే ప్రభాస్ హీరో అనమాట. అతను తల్లి వద్దకు తీసుకువస్తాడు. ఆజ్ఞను కాపాడడం కోసం అజ్ఞాతంలో ఉన్న దేవరథ అంటే ప్రభాస్ దాల్చిన ఉగ్రరూపాన్ని చూసి ఆమెను వేటాడడం కోసం వచ్చిన మన్నార్ గ్యాంగ్ మొత్తం హడలెత్తిపోతుందన్నమాట. అసలు ఎవరి దేవరథ, మన్నార్ కుటుంబంతో ఇతనికి ఉన్న సంబంధం ఏంటి, కాన్సర్ అనే దేశంలో దేవరథను ఎందుకు కటీరా తల్లి కొడుకులుగా భావిస్తారు వంటి ఆసక్తికరమైన ప్రశ్నల సమాహారమే సాలార్ మొదటి భాగం అన్నమాట. నిజానికి ఈ కథ మొత్తం శృతి హాసన్ చుట్టూ తిరుగుతుంది. ఆమె సొంతంగానే డబ్బింగ్ మాత్రం చెప్పుకుంది. పర్వాలేదనిపించినప్పటికీ నటిగా మాత్రం సినిమా ఒక ప్లస్ పాయింట్ గా నిలవలేకపోయింది. అందువల్ల భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయవలసిన ఆమె పాత్ర ఒక సాధారణ క్యారెక్టర్ గానే మిగిలిపోయింది. పృథ్వీరాజ్ క్యారెక్టర్ సరిగ్గా ఇంటర్వెల్ లో వచ్చిన స్క్రీన్ ప్రెజెన్స్ తో అలరించాడు, బానే చేశాడు. అయితే అతను కష్టపడి చెప్పుకున్న సొంత డబ్బింగ్ మాత్రం క్యారెక్టర్ ఎలివేషన్ కు మైనస్ లా మారింది. శ్రీయారెడ్డి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పొగర తర్వాత మళ్ళీ అదే స్థాయి నటనతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే జగత్ బాబు, బాబీ సింహ తదితరులు పాత్ర స్థాయి ఏమిటి అనే సెకండ్ హాఫ్ పార్ట్ లో అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి కలర్ టోన్ కేజీఎఫ్ ను పోలిన విధంగానే చూసుకున్నాడు. ఈ సినిమాలో కూడా కేజీఎఫ్ లో సింహాసనం కోసం అంతా హీరో నడిపిస్తే, ఈ కథలో సింహాసనం కోరుకున్న స్నేహితుల కోసం హీరో రంగంలోకి దిగుతాడు. ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ ను టచ్ చేస్తే, ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ ను హైలైట్ చేశాడు. 100 మంది ఆర్టిస్టులు కత్తులతో, గొడ్డలతో, తుపాకులతో చేసే విన్యాసాల పరంగా కూడా ఈ సినిమా కేజీఎఫ్ ను గుర్తు చేస్తుంది. ఈ సినిమాలో లవ్, రొమాన్స్, కామెడీలు అయితే ఇందులో ఏమి ఉండవు. ఇది ఒక స్నేహం చుట్టూ అల్లుకున్న కథ అనమాట. ఆ యాక్షన్, ఎమోషన్ ప్రధానంగా నడిచే కథనం. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచే ప్రభాస్ ఫైట్స్. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా గందరగోళంగా అనిపిస్తుంది. ఇంచుమించుగా కేజీఎఫ్ గుర్తు చేసే భారీతనం కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఇందులో ఏంటంటే లెక్కకు మించిన పాత్రలు, ప్రయోజనం లేని పాత్రలో ఫ్లాష్ బ్యాక్ ను మరీ వెనక్కి తీసుకెళ్లడం, లవ్, రొమాన్స్ లేకపోవడం, కన్ఫ్యూజ్ గా ఉండడం, జనాలందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. టోటల్ గా సినిమా అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కలెక్షన్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ప్రజల దగ్గర ఎగ్జిబిటర్స్ విపరీతంగా దోచేశారు. అనుకున్న జియో ప్రకారంగా తెచ్చుకున్న రేట్ల కంటే కూడా డబల్ రేట్లు అమ్మారు. అర్ధరాత్రి ఆటలు, మిడ్ నైట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు 1000, 500, 2000, 3000, 5000 ఒక్కొక్క టికెట్ చొప్పున అమ్మి బ్రహ్మాండమైన గ్రాస్ని అయితే తీసుకుని ప్రజల దగ్గర అన్అఫిషియల్ గా మాత్రం డబ్బులు అయితే దోచేశారు ప్రభాస్ పేరు చెప్పి. ఇది ఎప్పుడు జరుగుతున్న ఆనవాయితీ. ఎవరో అడ్డుకునేది అయితే ఏ గవర్నమెంట్ కూడా అడ్డుకోవటం లేదు. దీనివల్ల నెక్స్ట్ వచ్చే సినిమాలకి చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు 500, 1000 ఉంటుంది. ఈ వారం సినిమా చూసేస్తారు. వచ్చే వారం ఇంకో సినిమా వస్తుంది, చిన్న హీరో సినిమా. వచ్చే వాళ్ళు కూడా ఇదే ప్రేక్షకులు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ చిన్న హీరో సినిమా మీద, నెక్స్ట్ సినిమా మీద కూడా పడిపోతూ ఉంటుంది. ఇది మా మేధావులు ఎవరో గ్రహించట్లేదు. ఎవరి స్వార్థం వాడిది ఈ రోజుల్లో. ఇక్కడ మాది ఇన్ని కోట్లు బిజినెస్ చేసింది, నాది ఇన్ని కోట్లు బిజినెస్ చేసింది తప్ప ఎవరో కూడా టోటల్గా సినిమా ఫీల్డ్ 365 రోజులు కలకలాడాలి, జనాలు రాపించాలనే ధ్యాస అయితే ఏ ప్రొడ్యూసర్కి, ఏ హీరోకి, ఏ నిర్మాతకి ఎవరికి కూడా లేదు.
అలాగే ఎగ్జిబిటర్లు కూడా అలాగే తయారయ్యారు. ఇప్పుడు ఓనర్స్ అయితే ఎగ్జిబిటర్స్ ఎవరూ లేరు, అంతా దళారులే ఉన్నారు. వాళ్ళే తింటున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు, అలాగే వెళ్ళిపోతూ ఉంది ఫీల్డ్. ఇది మంచి శుభసూచకం అయితే కాదు. ఇలా పెద్ద రేట్లు అమ్మడం వల్ల ప్రజలకి చాలా ఇబ్బంది పాలు అవుతారు. ఏదో ఒక సినిమా చూస్తారు, ఆ నెల రోజులు ఆ సినిమా డబ్బులన్నీ ఒక హీరోకి వెళ్ళిపోతాయి. మరి ఉన్న హీరోల పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. నేను దీని గురించి త్వరలోనే ఒక ఫుల్ ఎపిసోడ్ చేస్తాను. హీరోలు ప్రజల దగ్గర ఎలా డబ్బులు దోచుకుంటున్నారు ఏంటి అన్నది. వీటికి లెక్క ఉండదు, ఏముండదు, గవర్నమెంట్ ట్యాక్సులు కట్టరు, ఏమీ కట్టరు, అంతా అన్అఫిషియల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో టోటల్గా అయితే సినిమా అయితే మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. కలెక్షన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. సో మనకి శనివారం, ఆదివారం, సోమవారం కూడా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి టోటల్గా సినిమాలు లేవు కాబట్టి కలెక్షన్స్ అయితే బాగానే ఉంటాయి. పెద్ద రేట్లు కాబట్టి అందరూ ఏమైనా బయటపడడానికి ఛాన్స్ ఉందేమో చూడాలి. యాక్షన్ సినిమా చూసే వాళ్ళకి అయితే మాత్రం చాలా అద్భుతంగా నచ్చుతుంది. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం మామూలుగా ఉండదు, జోషు అదిరిపోతుంది. సినిమా మాత్రం నాట్ బ్యాడ్, యావరేజ్ సినిమా ఇది, అంతే. గొప్ప సినిమా అయితే కాదు కానీ యావరేజ్ సినిమా. దీని కన్క్లూజన్ పార్ట్ 2 కూడా కన్క్లూజన్ ఇచ్చి వదిలేశారు, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. సినిమా టోటల్గా అయితే యావరేజ్ సినిమా, నాట్ బ్యాడ్, ఒకసారి చూడొచ్చు. డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి బయటపడతారా లేదన్నది ఇంకొక 2-3 రోజుల్లో పోతే కానీ తెలియదు. ప్రస్తుతం మొదటి రోజు అయితే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్, అద్భుతమైన కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో చూద్దాం. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఏ రోజుకి ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను. నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు 2 రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను చెప్పే రివ్యూ అయితే జెన్యూన్ గానే ఉంటుంది. అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు అందరూ కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు. ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు. కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు. నా ఛానల్లో అయితే అలాంటి ఆటలు నేను ఎంకరేజ్ చేయను. కొత్త వారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకు అయితే రాకండి. ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ, కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం, మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.